ఏదైతే మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టుతోని ఏదైతే ఇక్కడ 400 కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్కి కూలగొట్టే ప్రయత్నం చేస్తారు గాంధీ విగ్రహం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజల తరపున ఉంటానని చెప్పాడు. కానీ ప్రజలను అన్యాయం చేస్తుంది తప్ప ప్రజలకు మంచి చేయట్లని చెప్పి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉండే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారో ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో ఇక్కడ కొంతమంది స్థానికులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. ఏదైతే ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం కోసం 450 కుటుంబాలు ఉన్న ఇది మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎలా ఇది చాలా దురదృష్టకరం అని చెప్పాలండి. నివాసం ఉంటున్న స్థలాలన్నీ కూల్చి ఎస్టాబ్లిష్ ఎప్పుడో అంటే చాలా కష్టంతో కూడుకొని కడతారు. ఏ కట్టడమైనా సరే ఇది కట్టడానికి ఎన్ని ఇయర్స్ పట్టి ఉంటుంది, ఎంతమంది ఈఎంఐస్ కట్టుకొని ఇల్లు కడుతున్నారు, అదంతా శారీరక శ్రమ, మానసిక శ్రమ అండ్ ఎకనామికల్గా కూడా శ్రమ తీసుకోవడం జరిగింది. ఇలాంటి నివాసాలను కూర్చి మళ్ళీ మేము కడతాము, డెవలప్మెంట్ తెస్తాము అంటే అది కరెక్ట్ కాదు. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇలా డెవలప్మెంట్ అని ఇది తీసేస్తుంది. ఇంకొకరు వస్తారు, వాళ్ళకేదో తోస్తుంది, ఇంకేదో చేద్దాం అనుకుంటారు. అలా ఒకరొకరు అనుకొని ఏదో ఒకటి చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు అనిపిస్తుంది కన్స్ట్రక్షన్స్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే బెటర్ ఏమో. అంటే ఇలా నిర్మాణాలు ఇంత డిస్టెన్స్లో ఉండాలి, మళ్ళీ వాటిని ఎవరు ముట్టుకోకూడదు. ఏ గవర్నమెంట్ అయినా కనీసం అలా అయినా ఉండాలి. ఇక్కడ మీరు ఇది కట్టడానికని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు అన్నీ చూసుకొనే ఇస్తారు కదా పర్మిషన్ గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు పనికి రావట్లేదు ఆ పర్మిషన్స్? అది సహజమైన డౌట్ ఎవరికైనా వస్తుంది. మరి ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇచ్చైనా మీరు ఏమైనా చేయండి. మరి మీరే ఇచ్చారు పర్మిషన్, ఇప్పుడు మీరే కాదంటున్నారు, అదెలా? అంటే ఎలా అంటే మేడం, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారు, ఇంకో గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే కూల్స్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మధ్యలో ప్రజలే అన్యాయం అవుతుంది. అదే అంటున్నాను, ప్రజలకే అన్యాయం జరుగుతుంది. ప్రజలని మీరు నిలబెట్టాలనుకుంటే ఒక ప్రణాళిక రాసుకోండి, ఏ కట్టడం ఎంత దూరంలో ఎంత ఉండాలి. అది ఆల్రెడీ ఉందనుకుంటాను, మార్చడం లేకుండా ఒకటే నిర్ణయం ఉంచండి. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కైనా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేము కూడా ఇన్నేళ్ళ నుండి కట్టుకొని ఉన్నాము, లోపల ఎలా నచ్చినట్టు మేము డిజైన్ చేసుకొని ఉంటాం. ఎన్నో లక్షలు అయ్యాయి. మీరు కాంపెన్సేషన్ ఇస్తాం వెళ్ళిపోండి అంటే కాదు. మేము పెట్టిన శ్రమ, మేము పెట్టిన మానసిక శ్రమ కానివ్వండి, శారీరక, అవన్నీ ఎలా కౌంట్ చేస్తారు? ఇప్పుడు ఏదైతే మేడం ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ అనేది ఏది లేదు. ఇప్పుడు కొత్తగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది వచ్చింది ఒక 10 సంవత్సరాల నుంచి. మరి ఎలా పాసిబుల్? ఎందుకంటే ఇదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాయి, వాటర్ పర్మిషన్ కానీ కరెంటే కానీ అన్ని పర్మిషన్స్ ఇచ్చాయి. మరి ఎలా? నేను ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నానండి. మొదలు ఇచ్చారు, ఇప్పుడు లేదు. ఎందుకు? ఏం మారింది? ఎందుకు మారింది? మారటం ఎలా జరుగుతుంది? మనకి రిఫరెన్స్ ఏంటి? ఎందుకు మారాల్సి వస్తుంది? మొదలు చెప్పింది తప్ప ఇప్పుడు తప్ప అంటే ఇలా మారుతూనే ఉంటుందా? మాకు కూడా కొంచెం క్లారిటీ చెప్పండి మేడం. ఇప్పుడు ఏదైతే మీరు మరి లీగల్గా ఎలా ఫైట్ చేయబోతున్నారు? మీరు లీగల్గా అంటే ఇదండి, మీడియా తరఫునే మాట్లాడుతున్నాము. ఇవన్నీ ప్రశ్నలు కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాం. మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా, అవే మేము అడుగుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీకే విగ్రహం అవసరం లేదు, ఆయనకి ఎందుకు ఇంత ప్రేమ? అంటే స్టాచ్యూ గురించి ఇంతమందిని స్టాచ్యూ చేయగలుగుతున్నారా అతను? అంటే గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి రాత్రి కల్లోకి వచ్చి నా విగ్రహాన్ని పెట్టు, ఏదైతే 450 మంది కుటుంబీకులు ఇక్కడ నివసిస్తున్నారో ఈ అపార్ట్మెంట్ కూడా కొట్టి నా విగ్రహాన్ని పెట్టమని చెప్పి గాంధీ గారు చెప్పారంట రేవంత్ రెడ్డి. చెప్పారు కదా, వాళ్ళ ఇంటి ముందు చాలా స్థలం ఉంది, అక్కడ పెట్టమని చెప్పండి. ఇక్కడ వచ్చి అందరు గుట్కా ఉంచుతారు ఆ గాంధీ విగ్రహం దగ్గర. వాళ్ళ ఇంటి దగ్గర బాగా శుభ్రంగా ఉంది, అక్కడ చేయమని చెప్పండి. అంటే ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తున్నారో ఇది ఏంది అసలు? దోసుకోవడానికి సుందరీకరణ అని ఇన్ని రోజులు దాని మీద నోటీస్ పంపించారు. ఇవాళ లేటెస్ట్ మార్నింగ్ న్యూస్ 2.5 acres ఇల్లీగల్ అని అంటున్నారు. ఏదో ఒక విషయంగా మమ్మల్ని ఇది చెయ్యాలని. ఎలా ఫైట్ అని మాకు టెక్నికాలిటీస్ అదే వాళ్ళు అనుకుంటున్నారు. హౌస్ వైఫ్ ఎలగొట్టేస్తే గొర్రెలాగా వెళ్ళిపోవచ్చు అని. మా టీం చూసుకుంటుంది. పాపం వాళ్ళు కూడా అంత 70+ ఉన్న వాళ్ళు ఇక్కడ కమిటీ మెంబర్స్, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎందుకంటే మేడం దశాబ్ద కాలం నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు, చాలా మంది 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని చెప్పి గవర్నమెంట్ ఇలా ఇబ్బంది పెట్టడం జస్ట్ దీని మీదనే కన్ను ఎందుకు ఉంది, అది మా ప్రశ్న. బఫర్ జోన్స్ ఇది దాని మీద అంతా కట్టుకునేది ఇల్లీగల్ పొలిటీషియన్స్వే ఉన్నాయి. మేము ఏ స్కీమ్లో మాకు అది తీసుకోలేదు, మాకు ఏ వాళ్ళ పథకాలు అవసరం లేదు, జస్ట్ ఓటేస్తాం. దీని గురించి మాకు ఈ శిక్షణ. వాళ్ళ చైర్ కొంచెం కదిలితే వాళ్ళు ఇదైపోతారు. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు సీఎం గారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీకి డబ్బులు అవసరం ఉంటే మా కార్యకర్తలు ఎన్నో వేలు 10,000 కోట్లు ఎన్నో వేల కోట్లు జమ చేసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళిద్దరి గురించి మీకు ఫికర్ ఉంది, మేము ఓట్లు వేసిన వాళ్ళకి మీరు తీసేస్తా అంటున్నారు. అది పద్ధత?
ఇప్పుడు గాంధీ కుటుంబం సంబంధించిన ఎవరైతే మున్మనవడు తుషార్ గాంధీ ఉన్నారో అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నివసిస్తున్న అక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెట్టి అపార్ట్మెంట్ కూలగొట్టి అక్కడ గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదని. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు? అది అతనికే అడగాలి మీరు. ఇక్కడ సజీవ గాంధీ గారు గాంధీస్ ఉన్నారు, వాళ్ళని నువ్వు దహనం చేసి అక్కడ విగ్రహం కట్టడం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకి అవసరం లేనిది ఈయనకి ఎందుకు ఇంత ప్రేమ? అది పేరు మీద దీని మీద కన్ను ఇది ఇచ్చి బిల్డర్స్కి ఇవ్వాలి, అది 10,000 కోట్లు అక్కడ పంపించాలి. ఆయనకు ప్రెషర్ ఉంది, ఉట్టి డబ్బుల గురించి ఆయనకు ప్రెషర్ ఉంది. ఏదో ఒక విధంగా వీళ్ళని తీసి పంపించాలి. కంపన్సేషన్ అంటున్నాడు, దేనికి? మేము అంటున్నామా? మేము ఫర్ సేల్ ఆ మనుషులము? నువ్వు ఇచ్చుకో మీ వాళ్ళకి కంపన్సేషన్. ప్రతిదానికి ఏదో ఒకటి పెడుతున్నాడు. అనవసరంగా నీళ్ళు తాగకుండా పొద్దున్నుంచి వస్తున్నాం డైలీ. హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఓటు దీనికేనా గవర్నమెంట్కి వేసేది మేము? ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చినాక ప్రజలకు మంచి చేసేయడం కానీ కట్టేదేమో కానీ కూలగొట్టేది మాత్రం బాగా చేస్తున్నాడు. అదే అడగాలి. ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇది అని మాకు ఇప్పుడు తెలిసింది, ఇది ఓటు వేసినందుకు ఇప్పుడు తెలిసింది. కరెక్ట్ కాదండి. మేము అన్ని పర్మిషన్స్ చూసుకొని అన్నీ చేసే మేము ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, గాంధీ సరోవర్ అన్నారు. దాని తర్వాత ఏమంటున్నారు, ఇప్పుడేమో మళ్ళీ బఫర్ జోన్ ఉంది అని. బఫర్ జోన్ లేదండి మాది. లేకుండా మీరు ఎలా అంటారు చెప్పండి? ఇదైతే కరెక్ట్ కాదు. బఫర్ జోన్ అనేది 10 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ అపార్ట్మెంట్ 15 సంవత్సరాలు క్రితమే కట్టారంట కదా ఇది. అదే మనం అది ఒప్పుకోలేదని ఇది అంటున్నారు. అందరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కదా, అందరు పబ్లిక్ అందరూ గాంధీ సరోవర్ అంటే అది కట్టడం వేస్ట్, అది ఎందుకు పనికిరాదని అంటున్నారని ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి కొత్తగా పెట్టినారు. దీని తర్వాత ఇంకేం పెడతారు? ఇది కాదు అని అంటే ఇంకొకటి పెడతారు కావచ్చు. మావైతే తీసుకోవడానికి అంతా ఎందుకు ఖచ్చితంగా ఉన్నారో అర్థం అవ్వట్లేదు. పోనీ తీసుకొని ఏం చేస్తారో చెప్పండి. అందరికి యూజ్ అవుతుందంటే ఇస్తాం మేము కూడా, అది ఎవరికి యూజ్ కానప్పుడు ఎందుకండి? గాంధీ విగ్రహం పెట్టాలంటే ఓపెన్ ల్యాండ్ ఎక్కడ ఉన్నో ఎక్కడో చూసి పెట్టవచ్చు. కానీ ఇక్కడ దశాబ్ద కాలంగా నివసిస్తున్న 450 కుటుంబాలని నేలమట్టం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. అలాగే గాంధీ గారి మునిమనవడు తుషార్ గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. దీని ఇప్పుడు వాళ్ళ మనవడే అంటున్నాడు ఇది కరెక్ట్ కాదని. చాలా మంది అంటున్నారు, అందరి దగ్గర తీసుకోండి. ఎవరేమంటున్నారో ఎవరికి ఇది కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. అన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అదే తెలియదండి. దేనికోసం చెప్తే కదా ఈ ల్యాండ్ ఏం చేస్తారో మాకు తెలిస్తే ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్. అంటే ఈ ల్యాండ్ని ఎవరికన్నా ఒప్పచెప్పే అవకాశం ఉందంటారా? ఏదైనా దీని వెనక ఏదైనా కుట్ర ఉండొచ్చు అనుకోవచ్చు? ఏమోనండి, ఉండొచ్చు అండి. అది ఏది క్లారిటీగా మాకు తెలుస్తుంది. ఇలా అలా అని అందరు చెప్తున్నారు. ఇక పెద్ద కడతారంట అది ఇదని చెప్తున్నారు. మాకు కరెక్ట్ తెలియదు. మేమైతే ఇవ్వమండి, అదొకటైతే కరెక్ట్. మరి మీరు లీగల్గా ఎలా ఫైట్ చేయబోతున్నారు మేడం? లీగల్గా అంటే చేస్తారండి. మా ఉన్నారు కదా అసోసియేషన్ వాళ్ళందరూ చూసుకుంటారు. మేమైతే వదులుకునే ప్రసక్తి అయితే లేదండి. ఏదైతే ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం ఈ ఇళ్ళని నేలమట్టం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అయితే కాదండి. మాకు అసలు నిద్ర పట్టట్లేదు. మీరు నమ్ముతారో నమ్మరు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, మాకేంటి, ఇయర్స్ నుంచి ఉన్నాము, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అనిపిస్తుంది మాకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో? 13 ఇయర్స్ అయిపోయింది. 13 years అయిపోయింది. 14th ఇయర్ ఇది. ఫస్ట్ ఏ బ్లాక్ వచ్చింది ఫస్ట్ మేమే అండి, ఎవరు లేరు. అది ఏం లేకుండా డెవలప్ చేసుకున్నారు, ఎవరిది వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటానికి అసలు మూసీ రివర్ అన్నారు, రివర్ని చేసుకోండి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంతమంది ఫ్యామిలీస్ని బాధ పెట్టి ఆయన ఏం చేసుకుంటాడండి? బాధ పెట్టాల్సి తెలియదు. ఎందుకు వచ్చిందనేది మాకు తెలియదండి. ఆయనకు ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారనేది మాకు తెలియదు. గాంధీ అంటున్నారు. గాంధీ అంటే ఆల్రెడీ బాపుఘాట్లో గాంధీ ఉన్నాడు. అన్నీ ఉన్నాక ఆ స్టాచ్యూ ఉన్నాక మళ్ళీ ఇంకెందుకండి ఇంకో స్టాచ్యూ ఎందుకు? అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసేది ఏముంది అంటే? ఎవరికైతే యూజ్ లేదు కదా. యూజ్ లేనప్పుడు 5,000 కోట్లు పెట్టి ఎవరికి యూజ్ ఉంది చెప్పండి? యూజే లేదు. యూజ్ లేనప్పుడు ఆయన ఎందుకు చేయాలి? సరే ఓకే, సరే చేసుకుంటా మూసీ రివర్ని చేసుకోమని చెప్పండి. అది జోన్లో ఉందో, ఎఫ్ఎల్టీ జోన్ ఉందో, అది ఏమంటారు బఫర్ జోన్లో ఉంది, అక్కడి వరకు చేసుకోండి. ఏం చేసుకుంటే చేసుకోండి. ఇదైతే ఎందులో లేదు కదా. పట్టా రిజిస్టర్డ్ ల్యాండ్ ఇది. మేము తీసుకున్నప్పుడు రిజిస్టర్డ్ ల్యాండే. అట్లా అంటే ఇవన్నీ అదే కదండి. అట్లాంటప్పుడు ఆయన చేయడానికి వీలు లేదు కదా. అది రెస్ట్రిక్షన్ ఏరియాలో మీరు ఏమని వేసుకోండి. ఇది రెస్ట్రిక్షన్ ఏరియాలో లేనే లేదు.
ఎలా చేస్తాడు? ఇప్పుడు చాలా మంది మేడం గాంధీ మన చాలా మంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని చాలా ట్రోలింగ్ చేస్తారు. ఈ ఇష్యూ గురించి చాలా మంది మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డికి గాంధీ గారి కల్లోకి వచ్చామన్న మరి 5,000 కోట్లతోనే ఈ గాంధీ గారి విగ్రహాన్ని కట్టమని అని చెప్పారని. ఆయన ఎందుకు చెప్తాడండి? ఆయన ఎందుకు వస్తాడు? ఇన్ ఇయర్స్ అయిపోయింది, ఆయన ఎందుకు వస్తాడు అని చెప్తాడు. ఎవరైనా అని ఉంటారు అంటే ఆయనకి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడేమో, చేసుకొని ఓపెన్ ప్లేస్లో చేసుకోండి. ఇన్న ఫ్యామిలీస్ని అయితే ఆయన బాధ పెట్టకూడదు కదా. ఆయన ఓపెన్ ప్లేస్లో ఏదైనా ఉంటే చేసుకోండి. ఇక్కడ అని కాదు, ఇంకెక్కడో ఎన్నో చాలా ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అక్కడ చేసుకోమని చెప్పండి. ఇది మా ప్రైవేట్ అంటే మాది కదండి, మా ల్యాండ్లో ఎవరు చేయడానికి ఒప్పుకోం కదా. అది నేను చాలా ఉన్నాయండి, చాలా. ఫస్ట్ నుంచి ప్రజాపాలన ఎక్కడుందండి? డెమోక్రసీ ఎక్కడుంది? మనమే కదా రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకుంది. మనకే ద్రోహం చేస్తే ఎవరికి చెప్పుకుంటామండి? మనము మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? అలానే అనిపిస్తుంది ఇప్పుడు. ఎక్కడా లేదు ప్రజాపాలన అనేది, మాకు కనిపించట్లేదు అనిపిస్తుంది. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ప్లీజ్ కొంచెం ఒక బ్యాక్ స్టెప్ వేయండి, ఒక్క స్టెప్ బ్యాక్ వేయండి, మేము హ్యాపీగా ఉంటాము. మేము కూడా అది డెవలప్ కావాలని అనిపిస్తుంది రివర్, అప్పుడు మేము కూడా హ్యాపీ అవుతాం కదా. మేము కూడా చూసుకుంటాం, పక్కనే ఉంటాం కదా, చూసి హ్యాపీ అవుతాము. ఆ జోన్లో మీరు కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ఇది మాత్రం వదిలిపెట్టండి అని మా రిక్వెస్ట్ అండి. ఏదైతే ఖమ్మంలో కూడా ఒక కాలనీ ఇళ్ళ దాకా కూలగొట్టడం జరిగింది గవర్నమెంట్. ఎందుకు మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటారని చెప్పింది, కానీ మరి ప్రజలకు అండగా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? అది ఆయనకే తెలియాలండి, ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. మనకేం తెలుసు అండి ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు తెలియదు, ఎందుకు కొలగొడుతున్నాడో తెలియదు, ఏంటి తెలియదు. వాళ్ళు కూడా అపోజ్ చేశారు అక్కడ, పాపం వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అపోజ్ చేశారు. కానీ ఎవరిని ఏమీ అనలేము మనం జస్ట్ ఓన్లీ పీపుల్, వీఆర్ జస్ట్ పీపుల్ అనమాట. వాళ్ళు రూలింగ్లో ఉన్నారు, ఏం చెప్పాలి ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళకి తెలియాలి, ఒకరిని బాధ పెట్టకూడదు అనేది వాళ్ళకి తెలియాలి. మనం ఏం చెప్పినా అది గాడ్ నోస్ వాట్ హ్యాపెన్స్. వదులుకునే సమస్య లేదండి మాదైతే. మేము వింటాము, మేము రిక్వెస్ట్ చేసుకోం, మేము తిట్టట్లేదండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే ప్లీజ్ మీరు కొంచెం మమ్మల్ని చూడండి అంతే, అంతకని ఇంకేం లేదు. మమ్మల్ని కూడా కాపాడుకునే బాధ్యత అయింది. యాజ్ ఏ రూలింగ్ హెడ్ హీ హ్యాస్ దట్ కదా, అవునా? ఆయన చూసుకోవాలి మమ్మల్ని. ఇలా చేస్తే మేము ఏం చేయలేము. మా ఇంట్లో ఇయ్యవు పరిహారం మాకొద్దు, ఒకటే మాట చెప్పి యాస్టకు వస్తుంది. ఆయనకు ధర్మం కాదు, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చిండు పర్మిషన్లు, మరి ఈయన తీసేస్తే అది ధర్మమేనా చెప్పు? బఫర్ అంటే తెలియదు నాకు, బండ్లు అంటే తెలియవు నాకు. పల్లెటూరు మామనగర్ డిస్టిక్ మాది. ఈ దీంట్లో బిల్డింగ్లు ఉండబట్టి 15 సంవత్సరాలు. అంతకుముందు లంగరౌజులు ఉన్నాము, అంతకుముందు బంజరైల్స్లు ఉన్నాము. ఇక ఏడేడు మా వసతులను బట్టి మాకు శక్తి ఉన్నంత కిరాయిలు తీసుకొని ఉన్నాము. ఇల్లు చిన్నగా ఉన్నట్లలో, పిల్లలు పెద్దగా అయినట్లలో ఒక్కొక్కటి కొంచెం పెద్ద తీసుకున్నాము. ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయినరు, లోన్లు తీసుకొని ఎడగొన్నాం, పెద్దగా ఉంది, పిల్లలు అయినరు. మరి సరిపోదని చెప్పి లోన్లు తీసుకొని కొన్నాము. ఇప్పుడు నేను వడగొడతా అంటే మళ్ళీ లోన్లే వడగట్టాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టాలి, అందుకే ఇది స్థలాన్ని సేకరిస్తున్నాం, కూలగొడతామని చెప్పి అంటున్నాడు. గాంధీ గారి విగ్రహం ఉంది కదా, ఇంకెందుకు పెడతావు? సమాధి ఉంది, విగ్రహం ఉంది, పెద్దగా పెడతారంట. లేనితోనే పెట్టు పెద్దగా. గాంధీ మహాత్ముడి చిన్నగానో పెద్దగానో ఉంది కదా, పూర్తిగా లేనితోనే పెట్టు. ఇండ్లు కూలగొట్టి విగ్రహాలు పెడతారా? వాళ్ళ ఇంటికాడ పెట్టుకోమాను, వాళ్ళ ఊర్లో పెట్టుకోమాను. మరి ఈడంది లేనితోనే పెట్టాయా నువ్వు? పెద్దగా ఈ బిల్డింగ్ కానీ ఇంకా 10 ఫీట్లు ఎక్కువ పెట్టు, లేనితోనే పెట్టు. మేము కూడా వచ్చి నమస్కారం చేస్తాము, మా 450 పోర్షన్లు వస్తాము, నీకు ఓ రోజు శ్రమదానం చేయమంటే చేస్తాము. ప్రజాపాలన అంటే ఎట్లా ఉండాలంటే ప్రజల మనసు నొప్పియకుండా ఉండాలి, అవునా కాదా? కానీ ఇది ఏమి పాలనయా? రౌడీ పాలన, దుర్యోధను పాలన లేకుంది ఇది. ఇట్లా అనుకొని ఉంటే మేము ఓటు వేయకుంటాం కదా, ఇట్లా అనుకొని ఉంటే మేము ఇల్లు కొనుక్కుంటాం కదా. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేది ఉండే, వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే, ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తాడో మాకు సంబంధం లేదు అంటే మేము కొనుక్కుంటుంది. మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఏంది, ఇప్పుడు పడగొట్టుడేంది? అప్పుడు మాకెందుకు చెప్పలేదు? తగ్గేది లేదంటే మేము కూడా ఏం తగ్గము. నువ్వు అనుకున్నంత ఈజీగా ఏం కాదు ఇంతవరకు. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? చేతులు కాలినా కాకులు పట్టుకుంటే ఏం లాభం? నేను గెలిపించినాక నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు బాధపడితే ఏం లాభం? ఫస్ట్ నీ సంగతి తెలిసింది అంటే ఫస్టే మేము ఓటే వేయకుంటుంది, కానీ ఇట్లా చేస్తాడని
మాకు ఇంత మంచిగా పరిపాలన చేస్తాడు. చిన్న వయసు ఉంది, ఇంకా 5-6 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు. ఎంత మంచిగా పరిపాలన చేస్తాడు అనుకొని ముసలోళ్ళు చేత కాకుంటే కూడా ఆటోలలో పోయి కూడా ఓటేసి వచ్చినాము. మాకెవ్వరు వచ్చి పిలవలేదు, మాకు ఓటేంటని ఎవరు చెప్పలేదు. మా ఇష్టం ఉండి రేవంత్ రెడ్డే కావాలని చెప్పి కోరుకున్నాం. నమ్ముతి కదరా అంటే నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నమ్మని వాళ్ళని ఎట్లా చేస్తాం అని నమ్మినందుకు నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నాడు. నమ్మని వాళ్ళని చేయనికే రాదు కదా, మేము అందరం నమ్మినాం కదా, నమ్మినందుకు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. చేస్తా అంటే మేమేం ఊకోము, మేము అంత ఈజీగా పో అంటే పోమన్నంత మాత్రాన వెళ్ళిపోము మేము. మనం ఏదైతే మూసీ నది సుందరీకరణ ఏదైతే ప్రాజెక్టుతో గాంధీ సరోవర్ అనే విగ్రహాన్ని ఇక్కడ దశాబ్ద కాలం నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్నారు, అలాంటి ఇళ్లను కూలగొట్టి గాంధీ విగ్రహం కోసం ఇక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ మేము 10 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. లీగల్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్ ఇది. 2004 నుంచి 2010 మధ్యలో మధు పార్క్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయ్యింది. ఆ టైంలో ఉన్న 2010 లోపల ఉన్న జీవో ప్రకారంగా 9 meters ఫ్రమ్ వాటర్ బాడీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, లోన్స్ వచ్చాయి. SBI అండ్ HDFC బ్యాంక్స్ మేజర్ లోన్స్ ఇచ్చాయి మాకు ఇక్కడ. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆఫ్టర్ 10 years 15 years ఇప్పుడు వస్తుంది వీళ్ళకి ప్రాబ్లం. 2026లో ఇప్పుడు 100 meters అని ఇస్తున్నారు. 2012లో 50 meters అని ఇచ్చారు. మేము తీసుకునేది 2010 లోపలనే మా కన్స్ట్రక్షన్ అయింది. అప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు చేంజెస్ వస్తూ ఉంటే జీవోలో మా ల్యాండ్స్ని ఎఫెక్ట్ అవుతే ఎలా ఉంటుందండి? మాకు మేము ఏ రెస్పాన్సిబిలిటీ, మాది ఏం తప్పు ఉంది దాంట్లో? అకార్డింగ్ టు ద గవర్నమెంట్ గైడెన్సే మేము తీసుకున్నాం రిజిస్ట్రేషన్ కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు చేంజెస్ వస్తే దానికి మేము ఎఫెక్ట్ అవ్వాలంటే వీఆర్ నాట్ రెడీ. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్లేసెస్ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద కంపన్సేషన్ ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీ లేము. ఎందుకంటే మా పిల్లల స్కూల్స్, టైమ్ స్కూల్స్, బిర్లా ఓపెన్ మైన్స్, ఇంకా ఆర్మీ పబ్లిక్ స్కూల్, 80% కిడ్స్ ఆర్ ఫ్రమ్ ఆర్మీ రిలేటెడ్ పీపుల్ హియర్. దే ఆర్ ఆర్మీ స్కూల్లో చదువుకుంటున్నారు ఇక్కడ. సో చాలా ఈజీ కమ్యూనిటీ ఉంది. బస్సెస్ కానీ ఆటోస్ కానీ మాకు. నేను మా హస్బెండ్ ఇద్దరం IT ఎంప్లాయీస్. ఇక్కడ 80% 90% అందరూ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళే. ఒక్కరు జాబ్ చేసి ఫ్యామిలీని నడిపించాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు ఈ కాలంలో. సో ఇద్దరు జాబ్ చేస్తేనే ఫ్యామిలీ కొంచెం ఒక 2-3 స్టేజెస్ ముందుకు వెళ్ళిపోతుందండి. ఒకరిది లోన్స్ కానీ ఒకరు సేవింగ్ కానీ. అందుకని మ్యాక్సిమం అందరూ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు స్కూల్ బస్ నుంచి 4 o'clock 3 o'clock వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చినాక వ్యాన్స్ దిగేసి డైరెక్ట్ లాక్ చేసుకుని ఓపెన్ చేసుకుని ఇంట్లో కూర్చుని చదువుకుని ట్యూషన్కి స్నాక్స్ తిని అంతా ఫ్రీగా వెళ్తారు. ఇక్కడ ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అంత సెక్యూర్గా ఉంది మా అపార్ట్మెంట్. 500 ఫ్లాట్స్ ఉన్నారండి ఇక్కడ. ట్యూషన్స్ ఇక్కడే ఉన్నాయి, స్కూల్ టీచర్స్ ఇక్కడే ఉన్నారు. టైమ్ స్కూల్ టీచర్స్, ఆర్మీ స్కూల్ టీచర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ట్యూషన్స్కి వెళ్తారు, చదువుకుంటారు. అంత లోపల మేము వస్తాము. మాకు చాలా సెక్యూర్ ప్లేస్. మీరు ఇప్పుడు ఎంత పెద్ద లగ్జరియస్ అపార్ట్మెంట్లు ఇచ్చినామో మా పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవుతారో లేదో మాకు తెలియదు. మాకు ఈజీ కమ్యూట్ ఉంటుందో మాకు తెలియదు. మేము ఇక్కడ నాట్ ఓన్లీ ఇది మా ఇల్లు మాత్రమే కాదండి, మా మెమొరీస్. మా పిల్లలు 2 years నుంచి ఇక్కడ పెద్ద అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళింది, వాళ్ళు పెద్దగా అయిపోయింది, వాళ్ళు తిరగడము, ఇక్కడ ఆడుకోవడం, ప్రతి ఒక్క ప్లేస్ మాకు మెమొరీ. ఇక్కడ వాళ్ళకి బ్యాడ్మింటన్ నేర్పించడము, వాళ్ళకి సైక్లింగ్ చేపించడము, అదంతా మాకు ఒక మెమొరీ. ఇక్కడ మేము ఇప్పుడు సడన్గా ఊరి బయట ప్లేసెస్ ఇస్తాం అంటే వీఆర్ నాట్ రెడీ టు లీవ్. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మార్కింగ్ ఇవ్వడం జరిగింది మేడం. 100% ఇది కూలగొట్టేది అన్నట్టు గవర్నమెంట్ అయితే మాట్లాడుతున్నారు. మరి మీరు లీగల్గా ఎలా ఫైట్ చేయబోతున్నారు? అసలు ఆ స్టేట్మెంటే మాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంత డైరెక్ట్గా ఎలా ఇస్తారంటే రీసెర్చ్ చేయకుండా, మాతో వచ్చి మీరు ఎటువంటి డిస్కషన్ చేయకుండా, మా ల్యాండ్ ఇలా గవర్నమెంట్ ప్రాజెక్ట్కి యూస్ఫుల్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఇంతమందికి యూస్ఫుల్ అవుతుంది అని ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? మీరు ఏమైనా డ్యామ్ కడుతున్నారా? వాటర్తో ఏమైనా భూమి సాగు అవుతుందా? లేకపోతే ఏమైనా యూనివర్సిటీస్ కడుతున్నారా? పేద ప్రజలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఎందుకు మేము మా ల్యాండ్ ఇవ్వాలి? జస్ట్ ఒక విగ్రహం కోసం గాంధీ వారసులే చెప్తున్నారు మా గాంధీ విగ్రహం కట్టడానికి వేరే ప్రజల ఇల్లులు కూలగొట్టొద్దండి అని క్లియర్గా ట్విట్టర్లో మెన్షన్ చేసినారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఈయనకి ఎందుకు అంత ప్రేమ వచ్చింది గాంధీ మీద? వాళ్ళ ఇంటి ముందర కట్టుకోమనండి గాంధీ బొమ్మ, కావాలంటే వాళ్ళ ఇంట్లో మధ్యలో కట్టుకోమనండి గాంధీ బొమ్మ, వాళ్ళ ఇంటి పైన కట్టుకోమనండి గాంధీ బొమ్మ. అంత ప్రేమ ఉంటే బాపు ఘాట్ ఉంది ఆల్రెడీ, అక్కడ డెవలప్ చేసుకోను. ఎందుకంటే అది ఆల్రెడీ ప్లేస్ ఉంది. ఈయనకి ఇప్పుడు కొత్త ప్లేస్ కావాలి, చుట్టూ ఇక్కడ అడవి, ఎంత ల్యాండ్ అయినా తీసుకోవచ్చు ఆయన. అంటే
దీని వెనక ఏదన్నా రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? ఇదేమన్నా దీని వెనక? అంతే కదండి, ఇక్కడ సాయి ఆదిత్య వింటేజ్ అని అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి అండర్ కన్స్ట్రక్షన్. అది వాటర్ బాడీస్కి ఇంకా దగ్గర, మాదైనా 9 మీటర్స్ ఉంది, వాళ్ళది ఇంకా వాటర్ బాడీకి చాలా దగ్గర. గైడెన్స్కి వ్యతిరేకంగా కట్టుకుంటున్నారు వాళ్ళు. లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అంట అవి. అక్కడ చూపియండి మీ ప్రతాపం ఏమైనా ఉంటే. చాలా దుక్కులు ఇప్పుడు బఫర్ జోన్ FTL లో పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నట్టు? ఏమో అండి, అది అంత ఐడియా లేదు నాకు. పర్మిషన్ ఇస్తారు ఆల్రెడీ, ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం ఉన్న ఇళ్ళను మొత్తం కూలుతున్నారు. కొత్తగా పర్మిషన్స్ ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఇన్కమ్ కావాలి కదండి, రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు డబ్బులు కావాలి. సో వాళ్ళు అట్లా ఇస్తారు లోన్స్. అంతా అయిపోయినాక, ప్లేసెస్ అంతా ఆక్యుపోయినాక మళ్ళీ వెళ్ళి కూలగొడతారు. వాళ్ళదేం పోయేది ఉంది? సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. మరి మీరు ఎలా ఫైట్ చేస్తారు? మీరు వదిలేసే అవకాశం ఉందా? మేము ఎందుకు వదిలేస్తామండి? ఇది మేము లీగల్గా తీసుకున్న ల్యాండ్. మేము ఏమైనా ఇల్లీగల్గా నది ఒడ్డున మేము గుడిసె వేసుకుని ఉంటే వాళ్ళు కొట్టేసుకుని తీసేసి వెళ్ళొచ్చు. మేమేమి రైట్స్ ఉండవు. మేము లీగల్గా తీసుకున్నాం. మేము ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాం. ఏదో బుల్డోజర్స్ వచ్చి కూలగొడతాయని అని అంటున్నారు. అంత ధైర్యం ఉంటే రమ్మనండి, వచ్చి నిలబడమని చెప్పండి. మా గేట్ దగ్గర 500 ఫ్లాట్స్ ఉన్నాం మేము ఇక్కడ. ఈచ్ ఫ్యామిలీ 4 మెంబర్స్ అయినా ఉన్నాం. ఇంకా కంబైన్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, 11 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఉన్నారు. వాళ్ళు రమ్మనండి, మేము కూడా బయటకు వస్తాము. ఎలా కూలగొడతారో చూద్దాం. జస్ట్ గేట్ టచ్ చేయమనండి అంతే. బుల్డోజర్ అవసరం లేదు, గేట్ టచ్ చేయమనండి. అంత దమ్ము ధైర్యం ఉంటే. అసలు అట్లా నోటిఫై ఇస్తారండి పేపర్ మీద? డైరెక్ట్ అక్వైర్ చేస్తున్నాము. తనకు కూడా ఒక ఇల్లు, కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు, ఎటువంటి ఏమీ లేదు. డైరెక్ట్ పేపర్లు వేసి మేము ఎంత స్ట్రగుల్ అవుతాం. ఇప్పుడు అందరూ జాబులు చేసుకునే వాళ్ళు, మేము జాబ్లో ఫోకస్ చేయాలా? లీవ్స్ అడగాల? ఈ పోరాటంకి గాంధీ పోరాడి ఫ్రీడమ్ తెచ్చిన దేశం ఇది. ఆయన వారసులం మనం అందరం. మేము ఎందుకంత ఈజీగా గివప్ చేస్తాం? మాకు అంత ఫ్రీలో ఏం రాలేదు ఇల్లు. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం కాదు, కట్టుకోండి ఇంద్రమ్మ పథకాల్లాగా మాకేం ఇవ్వలేదు ఎవరు. కష్టపడి జాబులు చేసి తినక మేము లోన్స్ కట్టుకుని ఎస్టాబ్లిష్ చేసుకున్న సామ్రాజ్యం మాది ఇది. ఒక్కరిద్దరు కాదు, ఇక్కడ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా ఎలా కూలగొడతారో చూస్తాం. మేము కూడా వెయిటింగ్. నోటిఫికేషన్స్ ఇవ్వడం కాదు, ధైర్యం ఉంటే రమ్మనండి. వాళ్ళ అధికారులు వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మనండి. ఆల్రెడీ లీగల్గా స్టార్ట్ చేసాం. వాళ్ళు కాదు హైడ్రా కూలగొట్టినట్టు బుల్డోజర్స్ తెచ్చి కూలగొడతామంటే మేము కూడా రెడీ. థ్యాంక్ యూ అండి.